ఊరంటే మొదలు మంచి రోడ్లు ఉండాలి, పిల్లల కోసం ఓ బడి ఉండాలి, గల్లీలో కరెంట్ బుగ్గలు ఎలగాలి, ఇంటింటికి మంచి నీళ్లు రావాలి, చేసుకుంటానికి ఊర్లోనే ఏదో ఒక పని దొరకాలి. గట్లయితేనే బతుకు తెరువు ఉంటది, లేదంటే పల్లె నిడిచిపెట్టి పట్నం బాట పట్టాల్సిందే. జిల్లాలకు దగ్గరలుండే ఊర్లల్లో ఇవన్నీ ఉంటాయి గాని అడవులకు దగ్గరలుండే పల్లెలకే శితం కష్టాలు. ములుగు జిల్లా కొండపర్తికొచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు మంత్రి సీతక్కకు జోరుగా ఎలకని చెప్పిండ్రు ఆదివాసీలు. ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడిన కొమ్రంభీం బీర్సా ముండా విగ్రహాలు ఓపెన్ చేసి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. కొత్తగా కట్టిన అంగన్వాడీ చాలు చేసి పిల్లలకు ఏబిసిడీలు నేర్పించిండు. హగో యూనిఫాములు సుత వేసుకున్నారు ముద్దుగా. అటెన్క ఊర్లున్న పాతబడిని బాగు చేసి డిజిటల్ పాఠాలు చాలు చేస్తే పిల్లలతోటి కలిసి క్లాస్ రూమ్ లో కూర్చొనిన్నాడు. అక్కలకు కుట్టు మిషన్ నేర్పించే టైలరింగ్ సెంటర్, టాయిలెట్లు, రోడ్లు, మంచినీళ్ళ సౌలతి షురువు చేసిండు వరుసన. గవర్నర్ సారు ఈ ఊరును దత్తత తీసుకొని తరీకే మార్చేసిండు. ఇందిరమ్మ ఇండ్లు సుత శాంక్షన్ చేసిండ్రు. అట్లనే ఈడ మొత్తం 70 కుటుంబాలు 280 మందే ఉన్నారట. హౌసెస్ కూడా ఇక్కడ టోటల్ గా వీళ్ళందరికి కూడా కంప్లీట్ చేసిస్తాం. అదే విధంగా ఇంకా కల్టివేషన్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఊర్లల్లా ఇంకా డెవలప్మెంట్ జరగాలి. ఏ సాయం కావాలన్నా పక్కా చేస్తామనుకొచ్చిండు సారు. छोटा विलेज जो अच्छा काम कर सकता है वो అడవిలుండే ఇంత చిన్న ఊరును గీతీర్ల డెవలప్ చేస్తున్నందుకు ఊరోళ్ళైతే మస్తు సంబురపడుతున్నారు. ఊర్లా అన్ని పనులు అరుచుకొని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నారు.